హలో వెల్కమ్ టు బాగీస్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను బ్రెడ్ పన్నీర్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. రెగ్యులర్గా బయట తీసుకునే పిజ్జా కన్నా కూడా ఇది చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండ్ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ కూడా. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను పన్నీర్ యూస్ చేశాను. ఆ పన్నీర్ నేను హోమ్ మేడ్ పన్నీర్ అండి, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. వీటితో పాటు కొన్ని వెజ్జీస్ కూడా కట్ చేసుకున్నాను. ఆనియన్ క్యాప్సికమ్తో పాటు నేను పన్నీర్ని ఫ్రై చేసుకున్నాను. సో ఇక్కడ నేను శాండ్విచ్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను అండి. నార్మల్ రెగ్యులర్ సైజ్ బ్రెడ్ కన్నా కూడా ఇది కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. పిజ్జా సాస్తో ఫిల్ చేసేసి ఏ టాపింగ్స్ అయితే నేను కట్ చేసుకున్నానో అవన్నీ స్ప్రెడ్ చేసేసుకున్నాను అండి. మీకు కావాలంటే చీజ్ స్ప్రెడ్ యూస్ చేసుకోవచ్చు, లేదా ఆప్షనలే అండి. సో స్లైసెస్ని మాత్రం నేను పీసెస్గా వేసుకొని ఆరెగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడప్ చేశాను. మీకు కావాలంటే దీన్ని ఓవెన్లో హీట్ చేసుకోవచ్చు అండి, లేదా తవా మీదే హీట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, చాలా ఈజీ అయిన క్విక్ అయిన బ్రెడ్ పిజ్జా రెడీ అండి. మీకు ఇన్ కేస్ ఇలా పిజ్జాగా తినడం ఇష్టం లేకపోతే దీన్ని శాండ్విచ్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నా వీడియోస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్